పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాము. ఎఫెసులోనున్న సంఘపు దూతకు ఎలాగు వ్రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ఈసీవై కుటుంబ సభ్యులందరికీ, సంఘానికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ, దేవాది దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశంను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మంచిదండి, దేవుడు మరొక అవకాశం నాకు ఇచ్చాడు. మీతో కలిసి వాక్యంను పంచుకోవడానికి ఆయన చూపించిన కృపను బట్టి మరొకసారి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనం యాక్చువల్గా గత కొంతకాలం నుంచి యాక్చువల్గా మొదలుపెట్టింది ప్రకటన గ్రంథం గురించి. ప్రకటన గ్రంథంలోనే మొదలు పెట్టాం. సంఘముల గురించి మాట్లాడుతూ మళ్ళీ మనం దానియేలు గ్రంథంలోకి వెళ్ళాం. ఈ సంఘ చరిత్ర అనే విషయాలను తెలుసుకోవడానికి దానియేలు గ్రంథంలోకి వెళ్ళాం. ఈ 70 వారాల ప్రవచనం గురించి కూడా మనం నేర్చుకున్నాం అక్కడ కదండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలోని 70 వారాల ప్రవచనం. 69 వారాలు గడిచిపోయాయి. 70వ వారము మొదలవబోతుంది. అయితే అక్కడ కొన్ని క్యాల్కులేషన్స్ చూసాం, మనం కొన్ని లెక్కలు చూసాం. అర్థమైతే పర్వాలేదు, అర్థం కాకపోయినా దాని గురించి మీరు అనవసరంగా చింతించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకు మనం అవి నేర్చుకునే ప్రయత్నం చేశాము అంటే, దేవుడు బైబిల్లో ఏది రాయించినా అవి ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. మొదటిది, ఆయన రాయించిన ప్రతిదీ కూడా, లేకపోతే అవి ప్రవచనమే కావచ్చు, లేఖనాలే కావచ్చు, ఆయా సమయాలలో ఆయన నెరవేర్చడానికి ఇష్టపడే దేవుడు. ఎందుకు ఆయన ఒక మాట సెలవిచ్చాడంటే, లేకపోతే ఒక ప్రణాళిక వేశాడు అని అంటే అది ఖచ్చితంగా నెరవేర్చబడాలి. ఈ 70 వారాల ప్రవచనంలో కూడా మనం నేర్చుకుంది అదే. 69 వారాలలో ఆయన ప్రణాళిక ఏమైతే ఉందో అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. తర్వాత 70వ వారం కూడా నెరవేర్చడానికి ఆయన మనకు ఒక అవకాశం ఇచ్చాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం గత వారాలలో. ఈ 69కి 70కి మధ్యలో సంఘ కాలము, లేకపోతే సంఘ చరిత్ర. ఈ సంఘంలో ఎవరెవరు ఉన్నామంటే నీవు, నేను, మనము. గడిచిన 2000 సంవత్సరాలు, లేకపోతే క్రీస్తు వారు ఆరోపణమైన తర్వాత ప్రారంభమైన ఆదిమ సంఘంలోని మొదటి సంఘం నుంచి కూడా ఇప్పటి వరకు ఏదైతే ఉందో దీనిని సంఘ కాలము, లేకపోతే సంఘ చరిత్ర అని అంటున్నాం. అయితే 70వ వారం ఇంకా జరగవలసి ఉన్నది, అది ఇంకా జరగలేదు. మనకు ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం ఇవ్వడానికి ఆయన ఇంకా దానిని మొదలు పెట్టల. ఆయన కనికరము చొప్పున, ఆయన కృప చొప్పున ఈ సమయాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేశాడు. 70వ వారము ఇంకా మొదలు పెట్టల. దీనినే మనము కృపాకాలము అంటున్నాం కదండి. కృపాకాలంలో మనం ఉన్నాం. యాక్చువల్గా 69 అయిపోయిన తర్వాత 70 మొదలవ్వాలి, కానీ మొదలవ్వాల. మనకు అవకాశం ఇవ్వడానికి. కృపాకాలం అంటే ఏంటి? కృప అంటే ఏంటి? అర్హత లేని వాడికి అర్హత ఇవ్వడం కదండి. ఏమాత్రం అర్హత లేని మనల్ని ఆయన ప్రజలు కానప్పటికీ ఆయన ప్రణాళికలో, ఒకవేళ మరి ఆ సమయంలో మనము యూదుల నుంచి రక్షణ రావాలి, యూదులు తన ప్రజలు, యూదులను రక్షించుకోవాలి. అందు నిమిత్తం ఆయన ఆ వంశములో నుంచి వచ్చి తన ప్రజల కొరకు ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తన ప్రజలకు ఆహ్వానాన్ని పలికాడు. తన ప్రజల జీవితాలలో దేవుడు మేలులు చేయాలని అనేక రకాలైన లేఖనాల ద్వారా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఆ విషయాలన్నీ మనకు తెలుసు. కానీ అన్యుల లెక్క కూడా సంపూర్తి చేయబడాలి. మనము కూడా సంఘంలో చేర్చబడాలి. మనము కూడా పరలోక రాజ్య వారసులుగా చేయబడాలి అని ఆయన ఉన్నతమైన, లేకపోతే ఉచితమైన కృప వలన ఆ రక్షణ కార్యం జరిగించడానికి ఆయన ఈ సమయాన్ని తీసుకున్నాడు. నీకు 70 వారాల ప్రవచనం తెలీదా?
70 వారాలలో ఏం జరిగిందో నీకు తెలీదా? 70 వారాలంటే ఏంటి? ఆ మాత్రం జ్ఞానం లేదా? అని దానిని ఆధారం చేసుకొని మనం పరలోకానికి వెళ్ళాం. 70 వారాలు నీకు ఖచ్చితంగా తెలిస్తేనే, అందులో ఉన్న మర్మాలు తెలిస్తేనే, ఆ లెక్కలు నీకు తెలిస్తేనే నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాను అనే ఎక్కడ కూడా లేఖనాల్లో రాయబడల. కాబట్టి దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము అనంటే, దేవుని మాటలు ఎంత యాక్యురేట్‌గా ఉంటాయి. ఆయన చెప్పినది నెరవేర్చడానికి ఆయన ఇష్టపడే దేవుడు. అవి నెరవేర్చబడ్డాయి కాబట్టి ఇది కూడా నెరవేర్చబడుతుంది. నెరవేర్చబడుతున్నప్పుడు నువ్వు, నేను, మనం ఏం చెయ్యాలి అనే విషయం కొరకు మాత్రమే వాటిని నేర్చుకునే ప్రయత్నం చేశాం. మనము జాగ్రత్త పడడానికి, మనము ఆసక్తిని పెంచుకోవడానికి, మనము దగ్గరగా ఇంకా దగ్గరగా వాక్యానికి దగ్గరగా జీవించడానికి, మనలో సరిచేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే సరిచేసుకోవడానికి మనం ఆ విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఎందుకు 69 గడిచిపోయాయంటే ఒక్క వారమే పెండింగ్ ఉంది. ఆ ఒక్క వారము మొదలవ్వడానికి ఎంత సమయం పడుతుందో, లేకపోతే ఎప్పుడు మొదలవుతుందో మనకు ఖచ్చితంగా తెలీదు. ఇది కూడా నెరవేర్చబడుతుంది అని అన్నప్పుడు మనమేం చేయాలి? జాగ్రత్త పడడానికి. అందు నిమిత్తమే ఈ కాలిక్యులేషన్స్ అన్నీ మనం చూసే ప్రయత్నం చేశాం. సరిచేసుకోవడానికి. నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి అని ఆయన అన్నాడు. పరిశుద్ధులుగా ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు. కానీ నీకు జ్ఞానం ఉందా? లెక్కలు తెలుసా? 70 వారాల ప్రవచనం తెలుసా? ఎంతవరకు తెలుసు? ఈ విషయాలను ఆయన అక్కడికెళ్ళిన తర్వాత ఏమి అడగడు. పరిశుద్ధమైన జీవితం నీకు, నాకు, మనకు ఉందా? లేదా? ఈ విషయం తెలుసుకోవడానికి ఆయన 70 వారం మొదలుపెట్టే లోపల మనము జాగ్రత్త పడడానికి మాత్రమే నేర్చుకునే ప్రయత్నం చేశాం. కాబట్టి దాని గురించి అర్థం అవ్వకపోయినా మీరు దాని గురించి వర్రీ అవ్వకండి. కానీ మనం చేయాల్సినది ఆ జ్ఞానం ద్వారా, లేకపోతే దేవుడు రాయించిన ఆ లేఖనాలలోని ఆ కాలిక్యులేషన్స్ ద్వారా భయపడాల్సిన విషయం మాత్రం ఖచ్చితంగా ఉంది. మొదలవ్వబోతుంది, జాగ్రత్త పడాలి. ఇదొక్కటి మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుంటే సరిపోతుంది. మంచిది. సో, సంఘం కాలంలో మనం ఉన్నామని నేర్చుకున్నాం కదండీ! సంఘ కాలంలో మనం ఉన్నాం కాబట్టి, ఈ సంఘాన్ని ఇప్పుడు మనం మళ్ళీ ప్రకటన గ్రంథానికి వద్దాం. ప్రకటన గ్రంథంలో క్రీస్తు వారు ప్రత్యక్షమయ్యింది సంఘముల మధ్య సంచరించేవాడు. యోహాను గారికి ప్రత్యక్షమయ్యాడు. యోహాను గారి దర్శనంలో క్రీస్తు వారు కనిపించింది సంఘముల మధ్య సంచరించేవాడిగా మనం చూసాం. చివరి దినాల్లో అంటే ఈ 70 వారము మొదలయ్యే లోపల మరొకసారి ఆయన సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. సంఘం అంటే నువ్వు, నేను, మనమే. ఇంకొక అవకాశాన్ని ఆయన ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. చివరిగా ఆయన రావడానికంటే ముందుగా 7 సంఘాలకు ఉత్తరాలు రాసి 7 సంఘాలలో ఉన్న పరిస్థితులేంటో బయలుపరిచి, అందులో ఉన్న లోపాలేంటో, అందులో ఉన్న లేకపోతే ప్లస్సులేంటో, మైనస్‌లేంటో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే అర్థమేంటి? ఎక్కడైతే నువ్వు తప్పిపోయావో, ఎక్కడైతే నీకు దేవుని చిత్తము ప్రకారము జీవించకుండా ఉన్నావో, అక్కడ సరిచేసుకునే ప్రయత్నం చేయాలి అని. కదండీ! అందుకు ఆయన సంఘాన్ని పరిశుద్ధపరచడానికి, సంఘాన్ని సిద్ధపరచడానికి ఎందుకు ఈ 70 వారం మొదలైనప్పుడు, లేకపోతే 70 వారములో జరిగే సంఘటనలేంటో మనకు తెలుసు. సంఘము ఎత్తబడుతుంది అనే విషయం కూడా మనం చూసాం. దానిని ఎప్పుడు అనేది తర్వాత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సంఘము ఎత్తబడాలి. ఏ సంఘం ఎత్తబడుతుంది? సిద్ధపడిన వాళ్ళు మాత్రమే. కదండి! ఆ సిద్ధపడిన వాళ్ళను మాత్రమే ఆయన తీసుకువెళ్ళడానికి ఇంకొక అవకాశాన్ని ఇస్తూ ఈ 7 సంఘాలకి ఉత్తరాలు రాస్తున్నాడు. ఆ 7 సంఘాలలో ఒకవేళ నువ్వు, నేను, మనము ఉన్నామేమో జాగ్రత్త పడడానికి ఇంకొక అవకాశాన్ని ఆయన ఇస్తున్నాడు. ఆయన మనం చూస్తాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27లో ఒక మాట ఉంటుంది. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కలంకమైనను, ముడత అయినను, అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని
నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుని ఉద్దేశ్యం ఏంటి అనంటే మచ్చ, కలంకము, డాగు లేని సంఘముగా తీర్చబడాలి. ఏ లోపము లేని పరిశుద్ధమైన సంఘంగా తీర్చబడాలి. ఆ సంఘాన్ని ఆయన తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. ఈ విషయం కొరకే ఆయన ఈ ప్రకటన గ్రంథంలో మరొక అవకాశాన్ని సంఘానికి ఇస్తున్నాడు. నేనొచ్చే లోపల సరి చేసుకున్నావా సరి అనే మాటను మనం చూస్తాం ప్రతి సంఘంలో కూడా. ఈ విధంగా చేస్తున్నావు, సరి చేసుకున్నావా సరి, మారు మనస్సు పొందావా సరి, లేకపోతే అని కొన్ని విషయాలు అక్కడ కొన్ని శిక్షలు లేకపోతే పనిష్మెంట్ గురించి ఆయన అక్కడ మాట్లాడతాడు. వాక్యము చేత నువ్వు సరి చేసుకోబడకపోతే వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలి. ఉదక స్నానం అంటే ఏంటి? వాక్యం అనే ఉదక స్నానం. ఉదకం అంటే నీరు, వాక్యము. ఈ వాక్యముతో నువ్వు సరి చేసుకోబడకపోతే ఈ చివరి దినాలలో దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ సరి చేసుకోకపోతే తర్వాత కన్సిక్వెన్సెస్ ఉంటాయి కదండి. ఆయన క్రీస్తు వారు తనను తాను ఎందుకు సమర్పించుకున్నాడు సంఘానికి? నిన్ను నన్ను మనల్ని పరిశుద్ధపరచడానికి, మచ్చ, కలంకము, డాగు లేని సంఘంగా, నిష్కలంకమైన పరిశుద్ధమైన సంఘంగా తీర్చిదిద్దడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆ ప్రాసెస్ లోనే ఉన్నాడు ఈ 2000 సంవత్సరాల నుంచి కూడా కదండి. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ప్రకటన గ్రంథం ఎందుకు? ప్రకటన గ్రంథంలో ఏం రాయబడింది? ఎందుకు ఈ ప్రకటన గ్రంథంలో సంఘం గురించి మరొకసారి దేవుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే, ఉదాహరణకి ఏదైనా నాకు అస్వస్థతగా ఉంది అనుకో, నాకు ఒక జలుబు, ఫీవర్ లేకపోతే ఒక రోగం ఏదైనా సంథింగ్ వచ్చింది. దానికి నేను ఒక మెడిసిన్ వాడాలి, ఒక టాబ్లెట్ వేసుకోవాలి అనుకున్నాను. ఈ టాబ్లెట్ నేను వేసుకున్నప్పుడు నేను ఒక పని చేస్తాను. దాని మీద ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్‌పైరీ డేట్ చూసి దానిని నేను వేసుకునే ప్రయత్నం చేస్తా. ఎక్స్‌పైరీ డేట్ లోపల ఉంటేనే నేను ఆ టాబ్లెట్ వేసుకుంటాను. ఎక్స్‌పైరీ డేట్ దాటిపోయిందనుకోండి, అది వేసుకోవడానికి నేను సాహసించను. ఎందుకు? ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన తర్వాత నేను ఆ టాబ్లెట్ వేసుకుంటే నాకున్న రోగంతో పాటు దాని నుంచి వచ్చే ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ ఆ రోగాన్ని ఇంకా పెంచే అవకాశము, క్రిటికల్ కండిషన్‌లోకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రాణాపాయ స్థితిలోకి కూడా వెళ్ళిన అనేక సందర్భాలు అనేక మంది జీవితాల్లో మనం చూస్తున్నాం. ఎక్స్‌పైరీ అయిపోయిన తర్వాత ఆ మందు నీకు పనిచేయదు. అంతలోగానే యేసుకుంటే నీకు ఏదైనా ప్రయోజనం ఉంటుంది. ఆ రోగం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఎక్స్‌పైరీ డేట్ ఎవరు వేస్తారు దాని మీద? తయారు చేసిన వారు. కంపెనీ వాళ్ళు వేస్తారు. ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో ఆ టాబ్లెట్‌ని దాని మీద ముద్రిస్తారు ఎక్స్‌పైరీ డేట్ ఏంటో. అంత లోపలనే వాడాలని. తర్వాత వాడిన ప్రయోజనం ఉండదు. లేకపోతే ఇష్యూస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రకటన గ్రంథము ఎందుకు అనంటే, ప్రకటన గ్రంథంలో ఆయన జరగబోవు వాటి గురించి కూడా రాయించాడు. మొదటిది మనకు పేతురు గారు రాసిన పత్రికలో మనం చూస్తాము, పంచభూతములు లేకపోతే ఈ భూమి మహావేంద్రముతో లయమైపోబోతుంది. దృశ్యమైనవన్నీ కూడా అనిత్యములు, అదృశ్యమైనవి మాత్రమే నిత్యములు. అంటే శాశ్వతమైనవి ఏవైనా ఉన్నాయి ఈ లోకంలో అనంటే అదృశ్యమైనవి. దృశ్యమైనవి ఏవి ఉన్నా కానీ అది ఏదైనా కావచ్చు, దృశ్యమైనది ఏదైనా కావచ్చు, అది నశించిపోయేదే. దానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంది. అది భూమి, ఆకాశాలు మనకు ఏదైతే కంటికి కనిపిస్తున్నాయో కనిపించేవన్నీ కూడా నశించిపోయేవి. అయితే ఈ నాశనము లేకపోతే ఈ భూమికి లేకపోతే కనిపించే వాటికి ఎక్స్‌పైరీ డేట్ ఎవరు వేశారు? సృష్టికర్త కదా, మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆయన వేశారు. ఎవరు ఈ సృష్టిని సృష్టించిన వాడు? దేవాది దేవుడు. వస్తుంది ఎప్పుడు ఎక్స్‌పైరీ డేట్ అనే విషయాలను సూచనగా లేకపోతే మనకు కొన్ని విషయాలను రాయించాడు. దానిని బట్టి ఇప్పుడు నువ్వు నేను మనం ఏం చేయాలి? ముందుగానే సిద్ధపడడానికి.
ముందుగానే టాబ్లెట్ వేసుకుంటే నాకు రోగం తగ్గుతుంది. ఆ సమయం వచ్చిన తర్వాత ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత నువ్వు వేసుకున్నా, లేకపోతే నువ్వు మారుమనసు పొందినా, నువ్వు జాగ్రత్తలు తీసుకున్నా ఏ ప్రయోజనము ఉండదు అని ప్రకటన గ్రంథంలో ఆయన 1:19 అనుకుంటా మనం చూస్తాం. 1:19 ఏమంటాడాయన? కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని నీ వెంట కలగబో వాటిని జరగబోయే సంగతులు ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. ఈ విషయము నువ్వు నేను తెలుసుకోవడానికి ఇది తెలుసు వాటిని రాయమంటున్నాడు. తెలుసుకున్నప్పుడు జాగ్రత్త పడడానికి. అంతగా ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం ఇంకా? మన చేతిలో ఏమన్నా ఉంటుందా? అందుకొరకే ప్రకటన గ్రంథం. క్రీస్తు వారు తన దాసుడైన యోహాను గారికి ప్రత్యక్షపరచబడిన ప్రకటన గ్రంథం. ప్రకటన అంటే ఏంటి? ప్రకటన రివీల్ చేయడము, ప్రకటించడము, బయలుపరచడము. రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథము అని అంటే బయలుపరచబడిన సంగతులు రాయబడ్డాయి అక్కడ. జరగబోయే సంగతులు రాయబడ్డాయి అక్కడ. ఏవైతే మనం ఇంతకుముందు గ్రంథాలలో నేర్చుకున్నామో వాటన్నిటి యొక్క అంతము ఒకరోజు రాబోతుంది. దాని గురించి రాయబడ్డాయి. దాని గురించి తెలుసుకోవడానికి ఒక చివరి అవకాశాన్ని సంఘానికి ఇస్తున్నాడు ఆయన. ఎవరు సంఘము? ఎందుకు సంఘానికే రాస్తూ ఉన్నాడు ఆయన? ఇందాక మనం చదివాం. సంఘముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు. ఎక్కడ ఉంటారు క్రీస్తు వారు? ఎలా ప్రత్యక్షమయ్యాడు యోహాను గారికి? సంఘముల మధ్య, దీపస్తంభముల మధ్య సంచరించేవాడు. దీపస్తంభం అంటే సంఘము అని మనం చివరి వచనంలో, మొదటి అధ్యాయం చివరి వచనం చివరి లైన్లో చూస్తాం కదండి. 20లో దీపస్తంభములు 7 సంఘములు. దీపస్తంభము అంటే సంఘము. సంఘముల మధ్యలో సంచరించేవాడు చెప్పు సంగతులు. ఆయన పేరేంటో ఆయన ఒకసారి ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఆయన బయలుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు అంటే ఆయన? దీపస్తంభముల మధ్య సంచరించేవాడు, సంఘముల మధ్య సంచరించేవాడు. ఆయన వేరే చోట ఉండలేడు. ఇక సంఘముల మధ్యనే ఉంటాడు, వేరే చోట ఉండలేడు. ఎందుకు సంఘముల మధ్యనే ఉంటాడు? ఎందుకు సంఘముల మధ్యనే నివాసం చేస్తాడు? సంఘానికి ఆయన శిరస్సు, సంఘము ఆయన యొక్క శరీరం. శిరస్సుని, శరీరాన్ని వేరుపరచుట అసాధ్యం కదండి. వేరుగా ఉండలేవు. ఉండగలమా మనము? మన తల, మన మొండం వేరుగా. ఒక పరిపూర్ణమైన ఆకారం ఉండాలి అని అంటే శిరస్సు ఉండాలి, శరీరము ఉండాలి. పరిపూర్ణమైన సంఘము ఎప్పుడు ఉంటుందంటే శిరస్సు ఉండాలి, శరీరము ఉండాలి, క్రీస్తు వారు ఉండాలి, సంఘము ఉండాలి. ఆయన సంఘానికి వేరుగా ఉండలేడు కాబట్టి సంఘముల మధ్య సంచరించేవాడు ఆయన. ఇప్పుడు సంఘముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు అని అంటే ఎవరికి చెప్పు సంగతులు? సంఘానికి చెప్పే సంగతులు. ఎవరు సంఘము? నీవు, నేను, మనము. మనకు చెప్పే సంగతుల గురించి మనమే కదా వినాల్సింది. మనకు చెప్పే సంగతులు ఏమున్నాయో తెలుసుకున్నప్పుడు ఆయన ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడో ఈ చివరి దినాలలో నువ్వు, నేను, మనము ఎలా ఉండాలో చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు సరి చేసుకోమని హెచ్చరిక అందులో రాయబడింది కదండి. ఆయన సంఘాల మధ్యలో మాత్రమే, నీ మధ్యలో, నా మధ్యలో, మన మధ్యలో నివాసం చేయడానికి ఇష్టపడే దేవుడు అనే మాటను మనం చూస్తున్నాం కదండి. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలను ఆయన ప్రకటించడానికి, చెప్పడానికి, నీకు నాకు బయలుపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎవరికి ప్రత్యక్షపరచబడ్డాయి ఈ సంగతులు? యోహాను గారికి. యోహాను గారు ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? ఆత్మవశుడై ప్రభు దినమందు ఉన్నప్పుడు, ఆత్మవశములో ఉన్నప్పుడు, హి ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఆత్మలో ఉన్నప్పుడు ఆయనకు ప్రత్యక్షపరచబడిన సంగతులు, బయలుపరచబడిన సంగతులు, నడిపించిన సంగతులు. నీకు, నాకు, మనకు కూడా ఆయన ఈ విషయాలను బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు? నువ్వు, నేను, మనము ఒకవేళ ఆత్మవశములో ఉన్నట్లయితే, ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నట్లయితే మనకు కూడా ఆయన కొన్ని విషయాలు, అందుకే చెవులు గలవాడు వినుగాక అని అంటుంటాడు.
అంటే మనుషులకు చెవులు లేవా? ఉన్నాయి. అందరికీ ఉన్నాయి. చెవి గలవాడే ఎందుకు వింటాడు? కదండీ! వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. వదిలిపెట్టే వాళ్ళకి కాదు. విని, ఈ చెవిన వదిలిపెట్టే వాళ్ళకి కాదు. అందరు విశ్వాసులే అయినప్పటికీ అందరికీ కాదు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చివరిగా ప్రకటన గ్రంథంలో సంఘానికి క్రీస్తు వారు చెబుతున్న అనేకమైన సంగతులున్నాయి. ఆలోచన చేద్దాం. ఆయన ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. నీవు ఒకవేళ నేను ఆత్మ చేత నడిపించబడే ప్రయత్నం చేస్తే, ఆత్మ చెప్పు మాటలు వినడానికి ఇష్టపడితే, కొన్ని విషయాలు ఆయన బయలుపరచడానికి ఇష్టపడుతున్నాడు. సంఘముగా నువ్వు నేను ఏం చేయాలో ఆయన చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. అయితే సంఘము అంటే ఏంటిది తెలియనిదే కాదు, మనకు తెలుసు. అయినప్పటికీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి సంఘం అంటే? ఒక చక్కని 4 గోడలతో అందమైన బిల్డింగ్ కదండీ! సంఘం అంటే ఒక అద్భుతమైన కట్టడము కదా! అదేనా అండి? సంఘం అంటే ఒక స్ట్రక్చర్ కాదు, కన్‌స్ట్రక్షన్ కాదు, ఒక బిల్డింగ్ కాదది. అందుకనే మనము పేతురులో చూస్తాం. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని అంటాడాయన. ఫస్ట్ పీటర్ సెకండ్ చాప్టర్‌లో ఒక్కసారి అది చదువుదాం. ఫస్ట్ పీటర్ సెకండ్ చాప్టర్‌లో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలం 5వ వచనము. 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరం. సంఘము అంటే ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన బలులు అర్పించేది ఒక స్థలం. ఆత్మ సంబంధమైన బలులు అర్పించే స్థలం. ఎక్కడుంటుందది? ఒక 4 గోడల మధ్యలోనేనా? కాదు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామే, మనది కూడా ఒక సంఘమే. అందుకనే మత్తయి సువార్తలో కూడా ఆయన 2, 3 నా నామమున ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ వారి మధ్యలో ఉంటాను. ఆయన ఎక్కడైతే సంచరిస్తున్నాడో అదే సంఘం. ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడో అదే సంఘం. ఆయన ప్రెజెన్స్ ఎక్కడైతే ఉందో అదే సంఘం. 2 ఉంటే వారి మధ్యలో ఆయన ఉంటానన్నప్పుడు అదే సంఘం. ఎందుకు? సంఘం మధ్యలోనే ఉంటాడు. శిరస్సుగా ఆయన ఉంటాడు. నేను అక్కడ ఉంటాను అని సెలవిచ్చాడు అంటే అదే సంఘం. ఆయన ఎక్కడ సంచరిస్తాడు? సంఘముల మధ్యలోనే. ఇప్పుడు నువ్వు నేను మనము చేయాల్సిన పనేంటి? ఇది నేర్చుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయాలకు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడేదే సంఘము. అయితే ఈ ఆత్మ సంబంధమైన విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఒక మోసం కూడా జరుగుతుంది మన జీవితాలలో, మన సంఘాలలో. ఇది మనకు అర్థం కావాలి. అందరము కూడా వేరు సంఘాలకు చెందిన వారం కదండి. ఒక విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దామండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించును. మనమందరము అని రాయబడింది. ఎవరు మనమందరము అంటే? ఇప్పుడు జూమ్ మీట్‌లో ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో గూగుల్ మీట్‌లో మనం ఎవరమైతే మాట్లాడుకుంటున్నామో మనమా? లేకపోతే మీ ఏరియాలో ఉన్న సంఘము, మా ఏరియాలో ఉన్న సంఘమా? మనమందరం అంటే ఎవరు? అందరి గురించి రాయబడింది. మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కాదు. మన దేశంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు. ప్రపంచంలో ఉన్న వారందరి గురించి ఈ బైబిల్ ఎక్కడెక్కడైతే ఉందో కదండి,
ఎక్కడెక్కడైతే సంఘాలు ఉన్నాయో వారందరి గురించిన ఒక మాట రాయబడింది అక్కడ. మనమందరము ఎవరము? మనమందరము బాప్టిస్ట్‌కు సంబంధించిన వాళ్ళమా? పెంతెకోస్తుకు సంబంధించిన వాళ్ళమా? సీఎస్ఐకా? లేకపోతే ఆర్‌సీఎంకా? బ్రదరన్‌కా? లూథరన్‌కా? హోసన్న వాళ్ళకా? లేకపోతే హెబ్రోన్ వారా? ఎవరు మనమందరం అంటే ఏ సంఘానికి సంబంధించిన వాళ్ళు? అందరూ కదండీ! అందరూ అనంటే అన్ని డినామినేషన్స్‌లో ఉన్నవారు. అందరము కూడా దేని విషయంలో? విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది, ఏ డినామినేషన్‌లో నువ్వు, నేను, మనము ఉన్నా, ఏ సంఘానికి మనం సంబంధించిన వారమైనా, ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి అని రాయబడింది లేఖనాల్లో. క్రీస్తు వారి గురించిన జ్ఞానము ఆయన నీకు ఏ విధంగా పరిచయం అయ్యాడో, నాకు ఆ విధంగానే నాకు ఆ విధంగానే తెలియాలి. బాప్టిస్ట్ వాళ్ళకు ఏ విధంగా క్రీస్తు వారు తెలుసో మిగతా వాళ్ళకు కూడా అలాగే తెలియాలి. అంటే అర్థం ఏంటి అనంటే అందరికి కూడా ఆయనను గురించిన జ్ఞానములో ఏకత్వము సంపాదించాలి. నీకు ఒకలా క్రీస్తు వారు పరిచయం కాకూడదు. నాకు ఒకలా పరిచయం కాకూడదు. అంటే ఆయన క్యారెక్టర్‌లు డిఫరెంట్‌గా మనకు పరిచయమై మనకు మేలులు చేస్తుండొచ్చు. కానీ ఆయన యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏదైతే ఉందో, క్రీస్తు వారు ఎవరో, ఆయన ఎందుకొచ్చారో ఈ విషయము నీకు, నాకు, మనకు వేరు వేరుగా పరిచయం కాకూడదు. ఆయన గురించిన జ్ఞానము వేరు వేరుగా ఉండకూడదు. వేరు వేరుగా ఉంది కాబట్టే అనేక సంఘాలొచ్చాయి ఇప్పుడు. బాప్టిస్ట్ వాళ్ళంటారు నాకు సంబంధించిన ఆర్డర్ లేకపోతే నాకు సంబంధించిన సిద్ధాంతం డాక్ట్రిన్ కదా ఏదైతే ఉందో మేము అనుసరిస్తున్నది సరి అయినది అని. పెంతెకోస్తు వాళ్ళు మేము అనుసరిస్తున్నది సరి అయినదని. సిఎస్ఐఆర్‌సీఎం వాళ్ళు మేము అనుసరిస్తున్నది సరి అయినదని. ఒక్కొక్కరు అనుసరిస్తున్నది సరి అయినది అని వారంతకు వారుగా నిర్ణయం తీసుకొని అందులోనే ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే వారు గిరిగీసుకొని ఉన్నారో అందులోనే ఉండి, అందులోనే క్రీస్తు వాళ్ళకి ఏవైతే పరిచయం అయ్యాడో, ఏ విధంగా తెలుసో అందులో మాత్రమే వారి ఆత్మీయ జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తున్నారు. వేరే సంఘంలో ఉన్న వారి గురించి ఒకవేళ వారికి ఏదైనా ఆపదొచ్చినా, అక్కరొచ్చినా మనకు సంబంధించిన వారు కాదు. ఏ శుభకార్యానికి వెళ్ళాలన్నా, అశుభ కార్యానికి వెళ్ళాలన్నా అంత త్వరగా వారు మింగిల్ అవ్వలేరు. అంత త్వరగా వెళ్ళలేరు. ఇదొక డిసెప్షన్ అనే విషయం మనకు అర్థం కావాలి. ఇదొక మోసము. సంఘాలలో అపవాది తీసుకొస్తున్న ఒక మోసము నీ సంఘములో, నీ సిద్ధాంతం మీద దానిని ఫాలో అయిపో. నీ సంఘంలో, నీ డాక్ట్రిన్‌లో నీకేదైందో దాన్ని ఫాలో అయిపో. వాళ్ళది రాంగ్ డాక్ట్రిన్. వాళ్ళది సరైనది కాదు. ఒక దౌర్భాగ్యం ఏంటంటే మనకు ఈనాడు కుటుంబాలలో ఒక కుటుంబంలోనే ఇద్దరు, ముగ్గురు వేరు వేరు సంఘాలకు వెళ్ళేవాళ్ళు ఉంటారు. వేరు వేరు సంఘాలకు వెళ్ళేవారు. లేదా మన కుటుంబాలలో లేకపోతే మనకు తెలిసిన వాళ్ళల్లో ఒకరు బాప్టిస్ట్‌కి వెళ్తే, ఒకరు సీఎస్ఐకో లేకపోతే ఇంకొక దానికో వెళ్ళేవారు. ఈ ఇద్దరు ఇంట్లో కూర్చొని కలిసి ప్రార్థన చేసుకోగలరా? ఏదైనా ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుకోగలరా? మాట్లాడుకోలేరు. ఎందుకు? మీది వేరులే, మీ పద్ధతులు వేరు, మా పద్ధతులు వేరు. ఇలా అర్థమవుతుంది అన్నమాట. క్రీస్తు వారి లేఖనాలు ఏ విధంగా అర్థమవుతున్నాయి ఒక్కొక్కరికి. ఇదే మోసము. సంఘం గురించి నీకు నాకు మనకు అర్థం అవ్వాల్సింది, నేను క్రీస్తు వారి శరీరంలో భాగాన్ని కానీ, బాప్టిస్టులో భాగాన్ని కాదు, ఇంకొక డినామినేషన్‌లో భాగాన్ని కాదు. సంఘానికి డినామినేషన్ ఉండొచ్చు. కానీ మనందరి యొక్క ఏకత్వము దేంట్లో ఉండాలి? క్రీస్తుని గురించిన జ్ఞాన విషయములో, విశ్వాస సంబంధ విషయములో. బాప్టిస్ట్‌లో ఉన్న వారిని విశ్వాసి అంటున్నాము, లేకపోతే క్రైస్తవుడు అంటున్నాము. సీఎస్ఐలో ఉన్న క్రైస్తవుడే అంటున్నాం. లూథరన్‌లో ఉన్న క్రైస్తవుడే అంటున్నాం. ఇంకొక దాంట్లో ఉన్న క్రైస్తవుడే. ఎందుకు మరి ఇవి వేరు వేరుగా ఉన్నప్పుడు అక్కడ ఒక క్రైస్తవునికి వేరు పేరు ఉండాలి. ఇక్కడ వేరు పేరు ఉండాలి. లేకపోతే విశ్వాసికి ఇంకొక పేరు ఉండాలి. కానీ అందరూ విశ్వాసులే. అందరూ కూడా క్రైస్తవులే. ఎందుకు అలా ఉన్నాయి మరి? అక్కడ ఏదో రాంగ్ ఉంది కదా! అదేదో తప్పు ఉంది కదా! అక్కడ ఒక పొరపాటు ఏదో జరుగుతుంది. దీనినే మోసం అంటున్నాం. ఎందుకు అక్కడే ఉంటే అదే ఆలోచన చేస్తాం. కానీ దేవుడే మాట్లాడుతున్నాడు. విశ్వాస విషయములో దేవుని కూర్చిన జ్ఞాన విషయంలో అందరము కూడా ఏ సంఘానికి సంబంధించిన వారమైనా
ఆయన అందరం కూడా ఏకత్వం సాధించాలి అన్నది ఆయన ఉద్దేశం. అలాంటి వారి మధ్యలోనే ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాంటి వారు మాత్రమే ఎత్తబడతారు. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సంఘము, ఎవరు సంఘం అంటే? దేవుని ఉద్దేశాలు వేరు, మనిషి ఉద్దేశాలు వేరు. మనిషిని ఫాలో అవుతున్నావా? లేకపోతే సంఘాన్ని ఫాలో అవుతున్నావా? ఒక డాక్ట్రిన్ ఫాలో అవుతున్నావా? ఒకవేళ అలా ఉంటే నువ్వు సంపూర్ణత సాధించలేవు క్రీస్తు వారిలో. క్రీస్తు వారిని గురించిన జ్ఞాన విషయంలో ఏమని రాయబడింది అక్కడ? ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. ఎలా సాధించగలవు? నేను ఒక్క గిరిగీసుకొని ఒక సిద్ధాంతాన్ని అంటిపెట్టుకొని ఉన్నప్పుడు ఏ విధంగా నేను సంపూర్ణత సాధించగలను? వేరే వ్యక్తిని, వేరే విశ్వాసిని ఆదరించలేను, వేరే విశ్వాసితో సరిగా మాట్లాడలేను, వేరే విశ్వాసితో నేను మింగిల్ అవ్వలేను, దేవుని గురించిన విషయాలను మాట్లాడలేను, శుభకార్యాలకు అశుభకార్యాలకు వెళ్ళలేను. అతనంటే ఇతనికి పడదు, ఇతనంటే అతని పడదు. ఏ విధంగా ఏకత్వం సాధించగలవు? ఏ విధంగా క్రీస్తు వారి సంపూర్ణతలోకి ఎదగగలం మనం? ఈ విషయాలే ఈ చివరి దినాలలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన సంఘముల మధ్య సంచరించేవాడు. ఏ డినామినేషన్లో అయినా ఈ అభిప్రాయం ఎంతమందికి అయితే ఉందో వారి మధ్యలో ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు, వారిని తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మన మైండ్లో నుంచి చివరి దినాలలో తీసేసుకోవాలి. ఒక సిద్ధాంతానికి లేకపోతే పాస్టర్ ఏది చెబితే అది సరైనది కాదు, వాళ్ళతో కలవద్దు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో అలాంటి వాళ్ళని కూడా చూస్తున్నాం. ఎవరైనా వేరే సంఘానికి వెళ్తున్నట్టు పాస్టర్ గారు చూస్తే, ఏంటి అక్కడికి వెళ్ళావు, ఏంటి ఇక్కడికి వెళ్ళావు, ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఎందుకు వాళ్ళతో సహవాసం చేస్తున్నావు, చూడట్లేదు మనం. ఈ విషయాల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు? ఏకత్వం సాధించిన వాళ్ళు మాత్రమే, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోకి, పరిపూర్ణతలోకి ఎదిగే ప్రయత్నం చేస్తున్న వారు మాత్రమే ఎత్తబడే గుంపులో చేర్చబడతారు కదండి. అలా సాగడానికి, అలా ఆత్మీయంగా జీవించే ప్రయత్నం చేసే వాళ్ళు దేవుని చిత్తంలో, లేకపోతే వారి మధ్యలో, అలాంటి సంఘాల మధ్యలో ఆయన నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని కనికరం చొప్పున, మహాకృప వలన యూసీవై అలాంటి కథ పేరులోనే ఉంది, యునైటెడ్. అన్ని డినామినేషన్స్ కలిసి ఉన్నాయి. అందరం కలిసి క్రీస్తుకు గూర్చిన జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తున్నాం, ఏకత్వాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఒక్క విషయాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. చక్కని ప్లాట్ఫామ్ మనందరికీ దొరికింది యూసీవై ద్వారా. అన్ని డినామినేషన్స్ వాళ్ళు కలుస్తున్నాము, కానీ ఏకత్వాన్ని సాధిస్తున్నామా? క్రీస్తుని గురించిన ఒకే ఆలోచన కలిగి ఉన్నామా? మనము కూడా ఇంకా ఇక్కడి వరకు మాత్రమే విని బయటికి వెళ్ళిన తర్వాత మన డాక్టరీను, మన పాస్టరు, మన సిద్ధాంతాలు, మన అని ఆలోచన చేస్తున్నట్లయితే మళ్ళీ మనం కూడా మోసంలో ఉన్నట్టుగానే అర్థం. బ్రాడ్గా ఆ బావిలకు కప్ప అంటాం కదా, అక్కడి నుంచి బయటకు వచ్చేసేయాలి. మనం ఆ ఆలోచన ధోరణుల నుంచి బయటకు వచ్చేసేయాలి. పరిపూర్ణత సాధించాలి అని అంటే క్రీస్తు వారు ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నీకు, నాకు, మనకు? అందుకనే ఈ హెచ్చరికనే ఆయన మనకు సంఘాలలో చేసుకుంటూ వస్తారు. నువ్వు ఈ సంఘానికి సంబంధించిన వారవా, దీనికి సంబంధించిన వారవా అని ఆయన ఎక్కడ రాయబల్ల. అందరికీ రాస్తూ ఆత్మ సంబంధమైన విషయాలలో హెచ్చరిక చేసుకుంటూ వస్తాడు. సంఘం అంటే ఆత్మ సంబంధమైన విషయాలలో బలులు అర్పిస్తూ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడినదే సంఘం. అది ఎక్కడ ఉన్నప్పటికీ, ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ అదే సంఘము. వాళ్ళు మాత్రమే క్రీస్తు శరీరంలోని అవయవములుగా మార్చబడతారు. వాళ్ళు మాత్రమే ఆయన శరీరము కదండి. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే ఆయన సంఘముల మధ్య సంచరించేవాడు. ఏ సంఘము డినామినేషన్స్ చెప్పట్లా, ఇంకొకటి చెప్పట్లా. సంఘం అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి నువ్వు, నేను, మనం. సంఘం అంటే ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి నువ్వు, నేను, మనం. అది తెలుసుకొని మెచ్యూరిటీలోకి వచ్చే ప్రయత్నం చేయాలి, ఎదగాలి, పరిపూర్ణతలోకి రావాలి, సంపూర్ణతలోకి రావాలి. చివరి దినాల్లో చేయాల్సిన పని అదే
కదండీ! ఆలోచన చేద్దాం. సమయం అయిపోయింది కాబట్టి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకుందాం. సంఘం అంటే నువ్వు, నేను, మనమే. కానీ దేవుని చిత్తంలో ఏమై ఉన్నామో ఒకసారి ఆలోచన చేసి ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ సో మచ్. అండి ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా మీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నేను గడిచిన దినమంతా నాయన నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి నాయన సజీవులుగా ఉంచి నా తండ్రి నేను ఎటువంటి ఆపదలు ఆటంకములు లేకుండా నాయన మమ్మల్ని నా తండ్రి ఈ సమయం వరకు నాయన మేము మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. చేసుకున్న తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి ఉన్నట్టు ఈ గంట సేపు నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి భయభక్తులతో నా తండ్రి కూర్చొని ఉండటకు మాకు ఇచ్చిన నా తండ్రి ఓపికతో ఉండటకు మాకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంకా ఎంతమంది బిడ్డలు అయితే నా తండ్రి వెనకంచి వేయించున్నారో ప్రతి బిడ్డని నడిపించమని అడుగుచున్నాం నాయన. ఉదయకాలపు ఆరాధన నా తండ్రి నాయన, ఇదిగో నా తండ్రి నీ దగ్గరికి రావడం నా తండ్రి ఎంతో ధన్యకరమైనటువంటిది నా తండ్రి. సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఈ దినమంతా నా తండ్రి నాయన ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ కార్యాలైతే తలబట్టపోవచ్చున్నారో నాయన, మంచివైనను నా తండ్రి సఫలం చేయండి, చెడువైనను నా తండ్రి వాటిని సరి చేసుకున్నటువంటి జ్ఞానమును మాకు అందరికి దయచేయమని అడుగుచున్నా తండ్రి. ఈ దిన దీవెనలతో మిమ్మల్ని నా తండ్రి మమ్మల్ని నింపమని మిమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం చేయండి నాయన, ఎదుగు నా తండ్రి నాయన పాస్టర్స్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. నాయన మీటింగ్ లో జాయిన్ అయిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని కుటుంబాలు కావాల్సిన నా తండ్రి శాంతి సమాధానాలు కూడా దయచేయమని అడుగుచున్నారు తండ్రి. ఈ దినానికి కావలసినటువంటి దీవెనలతో మీరు నింపమని అడుగుచున్నారు తండ్రి. నేను చేసిన ఈ ప్రాంతంలో ఏమైనా తప్పులు ఉంటే దయతో మన్నించమని మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అదే వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.